ప్రజల పక్షం మైనైట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెంకప్ప కోటలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ప్రారంభం. సమస్యలు లేని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అవగాహన సదస్సు సదుం ఎర్రతి వారిపల్లెలో నిర్వహణ. ఒరిస్సా విశ్రాంత ఉద్యోగుల స్థలంపై కన్నేసిన కబ్జాదారులు. కోర్టు తీర్పులు ఉన్నా కాజేసేందుకు వేధింపులు. న్యాయం కోసం ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన బాధితులు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం వెంకప్పకోటను సమస్యల రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గ 4 సందర్శనలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 విడతల్లో అధికారులు గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. మే 7, 8 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలు ఎలా పరిష్కరిస్తున్నాయని అంశంపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిపారు. ఆ సదస్సులో వచ్చిన సూచన మేరకు గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఈ ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడిందన్నారు. ఈ సందర్భంగా సమస్యలను గుర్తించి నమోదు చేయడం, 2 మరియు 3 సందర్శనలో వాటిని పరిష్కరించడం, 4వ విజిట్లో సంబంధిత ఉత్తర్వు పత్రాలు, ప్రొసీడింగ్స్ కాపీలను ప్రజలకు అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మదనపల్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ తాజ్ మస్రూర్, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్య, వైద్య, నీటిపారుదల శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఇన్ఛార్జ్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాంతాలకు చౌదరి మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు తప్పని రాష్ట్రమంతా కోడై కూసిన తర్వాత నాదెండ్ల మనోహర్ నాగేశ్వరరావుతో మాట్లాడితే స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పడం నాగేశ్వరరావు నిజాయితీని ఒప్పుకున్నట్లు కాదని మీ తప్పుల్ని ఒప్పుకున్నారని విమర్శించారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిలో కొనసాగుతుందని, కూటమి పార్టీలను కలిపింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ఇప్పటికైనా వైసీపీ వారు తప్పులు తెలుసుకుని నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలని అన్నారు. పులివెందులకు చెందిన పార్థసారథి బీటీ కళాశాలలో నిన్న డిబేట్లో చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలని, ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకొని కూటమికి మద్దతు ఇస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ జంగాల శివరాం రాయల్, మండల రూరల్ అధ్యక్షులు రూరల్ బాబు, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, గుండాల రామచంద్ర, పురం నగేష్ తదితరులు పాల్గొన్నారు. సోదరులు జగదీష్ గారు చెప్పింది, శివరామ్ గారు చెప్పింది అక్షర సత్యం. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మరి మతి స్థిమిత ఎట్లా ఉందో తెలియదు కానీ వైసీపీ వాళ్ళే నవ్వుకుంటా ఉన్నారు. ఏంది మా ఓడు రోజు రోజుకి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు మీడియా ముందుకు రాకుండా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట చాలా మంచోడంట, చాలా అమాయకుడంట. వాళ్ళ తాతను చంపింది, వాళ్ళ తండ్రిని చంపింది, ఈయన్ని చంపబోయింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం శ్రేణులు అంట. అట్లాగే చదువుకున్న వ్యక్తి, ఎంతో మంచి పేరున్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇట్లా మాట్లాడడము తప్పని రాష్ట్రం అంతా కూడా కూసిన తర్వాత గౌరవ నాదెండ్ల మనోహర్ గారు ఆయనతో మాట్లాడితే, ఆయన స్పీకర్గా ఉన్న కాలంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడి పేరు నేను విత్డ్రా చేసుకుంటాను నా స్టేట్మెంట్ అని అన్నాడు. కానీ నాకున్న సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం చెప్పినా అన్నాడు. ఇప్పటికీ మీరు మీ నిజాయితీ నిరూపించుకున్నట్లు కాదు.
మీరు తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్టు. మీరు ఒక బంగారు నగల దుకాణంలో బంగారు దొంగలించినారు. నేనే మదనపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇన్ఛార్జ్ రామదాస్ అన్న గారి ఆధ్వర్యంలో, మండల్ ప్రెసిడెంట్ జగదీష్ గారి ఆధ్వర్యంలో, టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ బాబన్న ఆధ్వర్యంలో కూడా ఈ మీటింగ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 3 రోజుల నుంచి కూడా డిఫరెంట్గా ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అని ఒక కామెంట్ మా జనసేన పార్టీ మీద, మళ్ళా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయిన విధానము, వాళ్ళ చిన్నాయన గారు చనిపోయిన విధానము, వాళ్ళ తాతగారు చనిపోయిన విధానము, దానికి అంతా కూడా తెలుగుదేశమే అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు, దీని మీద ఈరోజు ప్రెస్ మీట్ మేము పెట్టడం జరిగింది. ఇన్స్టెంట్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అనేది మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. 2014లోనే ఏమీ ఆశించకుండా మా పవన్ కళ్యాణ్ గారు వితౌట్ ఏమీ ఆశించకుండా మద్దతు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. నిజమా కాదా? 2014 అంటే 2026 అట్లా 6 ఇది 12 ఏళ్ళు. దీన్ని లాంగ్ టర్మ్ అంటారా, షార్ట్ టర్మ్ అంటారా? ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మే కదా. 2014 నుంచి 2026 మధ్యలో వస్తాయి, ఇంట్లోనే సమస్యలు వస్తాయి, కుటుంబంలో సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు వస్తాయి, ఎంత ఫ్రెండ్షిప్ మధ్యలో సమస్యలు వస్తాయి. ఈరోజు ఫ్రెండ్ అనేవాడు ఫ్రెండ్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ దేనికోసము? ప్రజల కోసము, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు బాగుండాలన్న కోసము. దానికోసము ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు బాగాలేదు కాబట్టి బాగుండాలనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అనేది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందులో భాగంగానే 21 సీట్లు ఇచ్చినప్పుడు తీసుకొని 21 గెలిచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒక ప్రొఫెసర్, వెల్ ఎడ్యుకేటెడ్, మాజీ ఎమ్మెల్సీ. మీరే చెప్పారు, నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదే ఇవన్నీ జరిగిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు మీరు మీ అంత పెద్ద వ్యక్తి దగ్గర ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా బాధాకరం, మీరు ఉపసంహరించుకోవాలా అని చెప్తే మీరు ఉపసంహరించుకున్నారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే మీరు చెప్పింది ఏమంటే, నాదెళ్ల మనోహర్ గారి గౌరవం మీద, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటా అన్నారు. కానీ మీరు చెప్పిన వ్యాఖ్యలు తప్ప కరెక్టా అనేది మాత్రం మీరు కరెక్ట్గా చెప్పలేదు. మీరేదో సోర్స్ ఉంది, నాకు హైలీ సోర్స్ ఉంది, నాకు ఆ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నారు. మీకు దమ్ముంటే మదనపల్లి జనసేన పార్టీ తరపు నుంచి మేము నిన్ను డిమాండ్ చేస్తున్నావు, ఆ సోర్స్ ఎవరో, ఆ పేరు ఎవరో మీరు బయట పెట్టండి. మీరు బయట పెట్టి అప్పుడు మీ నిజాయితీ. ట్రాన్స్కోలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని కొనుగోలు చేసిన స్థలంపై అక్రమార్కులు కన్నేసి కాజేసేందుకు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పడే విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు చిన్నప్ప మాట్లాడుతూ బండ మీద కమ్మపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 509-4లో ఉన్న 5 ఎకరాల స్థలాన్ని ఇంటి నిర్మాణాల నిమిత్తం 70 మంది ఉద్యోగస్తులు 1993లో కొనుగోలు చేశామన్నారు. అయితే మాకు భూమి విక్రయించిన కొండుపల్లి నరసింహలో కొండుపల్లి గోపాలతో స్థానికంగా ఉంటున్న రామకృష్ణారెడ్డి విక్రయించిన భూమికి జీపీఏ చేయించుకుని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. గతంలో మాకు లోక్ అదాలత్ ద్వారా సమస్య పరిష్కారమైందని, శాశ్వత ఇంజెక్షన్ ఆర్డర్ కూడా వచ్చిందన్నారు. అయినా మమ్మల్ని మా స్థలంలోకి అడుగు పెట్టనివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తాము రూపాయి కూడబెట్టుకుని స్థలం కొన్నామని, మా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. రామకృష్ణారెడ్డి, అతని అనుచరుల వల్ల మా విశ్రాంత ఉద్యోగులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు కరుణాసాగర్, సుబ్బారావు, నారాయణరెడ్డి, రామచంద్రయ్య, ఎల్లమ్మ, లలిత, గోపాల్, తిరుమలరాజు, చెంచయ్య, అల్లాబక్షు, ముస్తాఫా, జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ భూములు అన్యాక్రాంతమయ్యాయని రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీ మేరకు రీసర్వేకు వచ్చిన మండల సర్వేయర్ సర్వే చేయకనే వెనుతిరిగారు. దీంతో బాధితులు తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన శనివారం కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు కురబలకోట మండలం నందిరెడ్డి గారిపల్లి పంచాయతీ ఎర్రజేనువారిపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 605లో 35 ఎకరాల పొలం అన్యాక్రాంతమైందని బాధితులు వై అమర్నాథ్ రెడ్డి, కిజర్ ఖాన్, ఆర్ అమర్నాథ్ రెడ్డిలో పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమ భూములను రీసర్వే చేయించి తమకున్న డాక్యుమెంట్ల మేరకు భూమిని కొలిచి ఇవ్వాలని కోరారు. స్పందించిన కలెక్టర్ ఈ భూములను రీసర్వే చేయాలని సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి ఎండార్స్ చేశారు. ఈ మేరకు మండల సర్వేయర్ భువనేశ్వరి, విలేజ్ సర్వేయర్ సతీష్ లో బాధిత రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ఫోన్ సమాచారం ద్వారా శనివారం ఎర్రజేనువారిపల్లి గ్రామానికి రీసర్వేకు వెళ్లారు. అధికారుల సూచన మేరకు భూములు రీసర్వే చేయాల్సి ఉండగా కేవలం భూమిలో పర్యటించినట్లు ఫోటోలు దిగి వెళ్లిపోయారు. దీంతో బాధితులు రీసర్వే చేయకుండా వచ్చి వెళ్లిపోతే మాకెలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని వెళ్లిపోయారు. గత 3 పర్యాయాలుగా ఇదే తంతు కొనసాగుతుందని, రీసర్వే చేయకుండా వెళ్లిపోతే తమకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కురబలకోట డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీని వివరణ కోరగా వెంటనే విలేజ్ సర్వేయర్ కు ఫోన్ చేసి 605లో సర్వే జరిగిందా అని విచారించారు. అక్కడ గొడవ జరిగినట్లు విలేజ్ సర్వేయర్ చిత్రీకరించడంతో వెంటనే రైతులకు నోటీస్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తో తిరిగి రీసర్వే చేయాలని ఆదేశించారు. బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేసి సరైన నివేదికను కలెక్టర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధిష్టాన వర్గం సూచనల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నేడు సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఓటర్ల వివరాల ధృవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి BLAల పాత్ర ఎంతో కీలకమని, BLOలతో కలిసి అప్రమత్తంగా పనిచేసి వాస్తవ ఓటర్లు తమ ఓటును కోల్పోకుండా చూడాలని నాయకులు సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా సక్రమత అత్యంత ముఖ్యమని, అందుకోసం ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎస్ నిస్సర్ అహ్మద్, పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి, అనీషారెడ్డి, జింకా చలపతి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిస్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎన్సీసీ ఎయిర్వింగ్ పై క్యాడెట్లకు ప్రత్యేక అవగాహన మరియు అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 11 ఎయిర్ స్క్వాడ్రన్ నేషనల్ క్యాడెట్ క్రాప్స్ తిరుపతి కమాండ్ ఆఫీసర్ కెప్టెన్ ఆర్జే ఆత్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిట్స్ యూనివర్సిటీలో ప్రతిపాదించిన డ్రోన్ ల్యాబ్ ను పరిశీలించిన ఆయన ఎన్సీసీ క్యాడెట్లలో సాంకేతిక నైపుణ్యాలు మరియు ఆధునిక అభ్యాస అవకాశాలను ప్రోత్సహించే దిశగా మిట్స్ యూనివర్సిటీ యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్సీసీ ఎయిర్వింగ్ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, ధైర్య సాహసాలు మరియు సమయపాలన వంటి మంచి గుణాలను పెంపొందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా భారత వైమానిక దళం, రక్షణ రంగం మరియు ప్రభుత్వ సేవల్లో కెరీర్ను నిర్మించుకోవాలనుకున్న విద్యార్థులకు ఎన్సీసీ ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు శిక్షణ శిబిరాలు, పరేడ్లు, అడ్వెంచర్ కార్యక్రమాలు, విమానయానంపై ప్రాథమిక అవగాహనతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా లభిస్తుందని తెలిపారు. ఎన్సీసీ సర్టిఫికెట్లు కలిగిన విద్యార్థులకు భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి రక్షణ విభాగాల్లో ప్రత్యేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా సి సర్టిఫికెట్ పొందిన క్యాడెట్లకు డిఫెన్స్ ఉద్యోగ నియామకాల్లో అదనపు ప్రాధాన్యత, మార్కులు మరియు కొన్ని పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ అవకాశాలు ఉంటాయని వివరించారు. అంతేకాకుండా పోలీస్ శాఖ, పారామిలిటరీ దళాలు, సివిల్ సర్వీసులు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎన్సీసీ అనుభవం ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. దేశ నిర్మాణంలో సాంకేతికత, ఆవిష్కరణలు మరియు నాయకత్వం కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంటూ విద్యార్థులు తమ సాంకేతికత మరియు వ్యక్తిగత నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు క్యాడెట్స్ పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ 37వ జన్మదినాన్ని నిమ్మనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సింగ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు 3 పార్టీలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ వసంత మునిరత్న, మండల మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, జనసేన పార్టీ నాయకులు అప్రోచ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, నియోజకవర్గ ప్రగతి పదంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని కోరుకున్నారు. అనంతరం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కిం సురేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్న, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, క్లస్టర్ ఇన్ఛార్జ్ సుధాకర, మాజీ సర్పంచ్ మహమ్మద్ అక్కిం సురేష్, తానేశ్వర, కె దేవేందర్, అప్రోచ్ ఖాన్, కాసిం బాషా ఖాన్, జనసేన పార్టీ నాయకులు భరత్, శివ, నరసింహలు, తరుణ్, సురేష్, జయశంకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన కూటమిలోని జనసేన పార్టీ నాయకుడు గౌరవనీయులు సోదర సమానుడు తోట కళ్యాణ్ గారి 33వ పుట్టినరోజు సందర్భంగా నిమ్మనపల్లి మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి బీజేపీ నాయకులు కలిసి ఈరోజు మన తమ్ముడు తోట కళ్యాణ్ 33వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయంగా తోట కళ్యాణ్ జనసేనలో మంచి కార్యకర్తగా వచ్చి నాయకుడిగా ఎదిగి ఈరోజు మన మదనపల్లి నియోజకవర్గంలోనే ఒక పట్టుండే నాయకుడిగా, మన ఊరు ముద్దుబిడ్డ, నిమ్మనపల్లి ముద్దుబిడ్డ ఈరోజు మన నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందుతూ అతను వేసే ప్రతి అడుగు కూడా పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా ముందు చూపుగా అన్ని దారులు చూపిస్తున్నటువంటి వాడు మన కళ్యాణ్. మరియు నా స్నేహితుడైన తోట కళ్యాణ్ గారికి మా నిమ్మనపల్లి పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. నిమ్మనపల్లిలో జనసేన అంటే కళ్యాణ్, కళ్యాణ్ అంటే జనసేన అనే తన దైన ముద్ర ప్రత్యేకంగా వేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అంటే అందరూ కూడా కొన్ని పార్టీలలో సంపాదించి డబ్బులు ఖర్చు పెడతారేమో, కానీ కళ్యాణ్ తన సొంత డబ్బు తను సంపాదించే ప్రతి రూపాయిలో ఒక పావులా వంతు ఖచ్చితంగా పార్టీకి, ప్రజల కోసం ఎప్పుడు కూడా ఖర్చు పెట్టే రకమే. అదేవిధంగా కేవలం తన నీతి నిజాయితీతోనే కష్టపడి పార్టీని నిమ్మనపల్లి మండలంలో మరియు మదనపల్లిలో తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని నడిపిస్తున్నాడు. అలాగే నేను పిలవంగానే మా కూటమి నాయకులు అందరూ మాకన్నా పెద్దవాళ్ళే, ఇక్కడ వాళ్ళ పదవులు అవేమీ చూసుకోకుండా మేము పిలవగానే కళ్యాణ్కి ప్రత్యేకంగా మా తరఫున ఆశీస్సులు అందిస్తామని ఇక్కడికి వచ్చేసిన టీడీపీ నాయకులైన మరియు జన సైనికులు అందరికీ ఒకసారి నేను పాదాభివందనాలు చేస్తున్నాను. నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మురత్నం అన్న కావచ్చు, మన బహుదా చైర్మన్ దేవేంద్ర అన్న కావచ్చు, మల్లికార్జున అన్న కావచ్చు, ఇంకా సుధాకర్ అన్న అయితే ప్రత్యేకంగా ఖచ్చితంగా ఎక్కడున్నా నేను ఆ టైంలో అందుబాటులో ఉంటానని చెప్పి వచ్చినారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.